రాష్ట్రాల గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి. అతన్ని తొలగించేందుకు ఏ రకమైనటువంటి పద్ధతి రాజ్యాంగంలో లేదు. అయితే రాజ్యాంగబద్ధంగా ఆయన పనిచేయలేని ఎడల ఆ గవర్నర్లను రీకాల్ చేసే అధికారము రాష్ట్రపతికి కలదు. ప్రజాసంబద్ధంగా పనిచేయలేనటువంటి పరిస్థితులు మన దేశంలో 2 సందర్భాల్లో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్‌లాల్ నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కర్‌రావు గారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించటం దేశవ్యాప్తంగా నిరసనలు ఎదురయ్యి ప్రజాస్వామ్యం తీవ్ర విమర్శలకు గురైంది. నాటి రాష్ట్రపతి రామ్‌లాల్‌ను రీకాల్ చేస్తూ 1984 ఆగస్టు 25న ఉత్తర్వులు జారీ చేశారు. రామ్‌లాల్ రీకాల్‌కు గురైన తర్వాత డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. మరొక సంఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో సీఎం కలికోపుల్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడైనటువంటి గవర్నర్ రాజ్‌ప్రసాద్ కోవా తీవ్ర అసంతృప్తిగా ఉన్నప్పటికీ అతను రాజీనామా చేయమన్నప్పటికీ చేయలేకపోవడంతో రాష్ట్రపతి రాజ్‌ప్రసాద్ కోవాను తొలగిస్తూ 2016 సెప్టెంబర్లో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలా రీకాల్‌కు గురైనటువంటి గవర్నర్లు రామ్‌లాల్ కాగా అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్‌ప్రసాద్ కోవా.